హాయ్ గైస్, నేను లేటెస్ట్ గా సోనీ టీవీ గురించి చేసిన ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయినా కానీ పిక్చర్ సెట్టింగ్స్ వీడియోస్ అయితే చేశాను కదా. అక్కడ మీరందరూ చాలా మంది కామెంట్ చేసిందంటే సోనీ టీవీ యొక్క సౌండ్ సెట్టింగ్స్ గురించి కూడా చెప్పండి భయ్యా అని అయితే చెప్పారు. అండ్ ఒకవేళ మీరు పిక్చర్ సెట్టింగ్స్ కానీ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయినా కానీ మీరు మిస్ అయినట్లయితే ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒక్కసారి అయితే చూడండి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే. రోజు వీడియోలో మనం సోనీ ఆల్ టీవీస్లో అండ్ 64L అయినా 74L అయినా 90L అయినా 82L అయినా 80L అయినా ఇవన్నీ టీవీస్ అయితే ఉన్నాయి కదా, ఓల్డ్ మోడల్ టీవీస్ కూడా. సో నేను చెప్పే సెట్టింగ్స్ మీ యొక్క టీవీలో ఉన్నాయో లేదో చెక్ చేయండి, ఉంటే మీరు చేంజ్ చేయండి. అండ్ చేంజ్ చేసే ముందు ఇంతకు ముందుకున్న సౌండ్ ఒకసారి అయితే చెక్ చేయండి. యూట్యూబ్ నుంచి అయినా లేదా ఓటీటీ అప్లికేషన్ నుంచి అయినా మీరు సెటప్ బాక్స్ అయితే పెట్టుకుంటారు కదా, సెటప్ బాక్స్ తర్వాత నేను చెప్పిన సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ చేసిన తర్వాత ఒకసారి అయితే వినండి, కంపల్సరీ మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఈక్వలైజర్ అని కూడా ఉంటుంది. ఆ ఈక్వలైజర్ మోడ్ని కూడా మనం ఇంప్రూవ్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వాటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. మరి వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని భయ్యా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన టెలిగ్రామ్ వీల్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లింక్ ఓపెన్ చేయగానే మన టెలిగ్రామ్ వీల్ ఛానల్ ఓపెన్ అవుతుంది. లేదు అన్నట్టయితే ఇక్కడ QR కోడ్ కనబడుతుంది కదా, ఆ స్కాన్ చేయండి, సింపుల్గా అయిపోతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం సోనీ 98లో సౌండ్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయితే చేద్దాం. సౌండ్లోకి అయితే వెళ్దాం. సౌండ్లోకి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అకోస్టిక్ ఆటో క్యాలిబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు ఇది ఆఫ్ ఉంటుంది, ఆల్మోస్ట్ మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే క్యాలిబ్రేషన్ సెటప్ అయితే చేయాలి. అంటే మన రిమోట్ మీరు ఎక్కడ అంటే టీవీ ముందు నుంచి ఎంత దూరంలో కూర్చుంటారో ఆ సిగ్నల్స్ని మొత్తానికి క్యాలిక్యులేట్ అయితే చేసుకుంటుంది అనమాట. సో మీరు క్యాలిబ్రేషన్ సెటప్ అయితే చేసేయండి. దెన్ నెక్స్ట్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత రిమోట్ చూసారు కదా ఇక్కడ వచ్చింది, అండ్ ఇక్కడ స్టార్ట్ కొట్టేసేయండి. కంప్లీట్ క్యాలిబ్రేషన్ విల్ బి అప్లైడ్ అనేది వచ్చింది. దెన్ డన్ అయితే కొట్టేసాను. కొట్టేసిన తర్వాత మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సౌండ్ మోడ్లో కొన్ని మోడ్స్ అనేవి మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండర్డ్, డైలాగ్, సినిమా, మ్యూజిక్, స్పోర్ట్స్, డాల్బీ ఆడియో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మోస్ట్లీ మీరు డాల్బీ ఆడియో ఎప్పుడు పెట్టుకోవాలంటే లైక్ ఏదైనా డాల్బీ ఆడియో సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే పెట్టుకోండి. అదర్వైజ్ టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు కానీ డైలాగ్ అయినా సినిమా అయినా పెట్టుకోండి, లేదా స్టాండర్డ్లో అయితే చూసేయండి. ఈ మూడి మీద ట్రై చేయండి, మీకు ఏది బాగుంటే అది మీరైతే పెట్టేసుకోండి, ఓకేనా. దెన్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సౌండ్ కస్టమైజేషన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా సరౌండ్ ఎఫెక్ట్స్ మీకు ఎంతవరకు రావాలి మీరైతే చెక్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి 6 అయితే పెట్టాను. అండ్ ఈక్వలైజర్ అయితే ఉంటుంది. సో ఈక్వలైజర్ నేను తర్వాతకి చెప్తాను దీని గురించి మీకు. అండ్ వాయిస్ జూమ్ అయితే ఉంటుంది అనమాట. వాయిస్ జూమ్ వచ్చేసరికి మనకు 2% అయితే పెట్టుకున్నాను. సో మీకు ఇది ఒకసారి చెక్ చేయండి, వర్కౌట్ అయితే పెట్టుకోండి లేదా 0 పెట్టేసుకోండి, ఓకేనా. దెన్ బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళేసిన తర్వాత వాల్యూమ్ లెవెల్ అయితే ఉంటుంది. వాల్యూమ్ లెవెల్లో వచ్చేసరికి ఆఫ్సెట్ అనేది 0నే పెట్టేసేయండి. అండ్ డాల్బీ డైనమిక్ రేంజ్ అయితే ఉంటుంది కదా, ఇది కంప్రెస్డ్ అయితే పెట్టేసేయండి. అండ్ అదేవిధంగా HEAC డైనమిక్ రేంజ్ అనేది కూడా కంప్రెస్డ్ పెట్టండి, స్టాండర్డ్ పెట్టకండి, ఎందుకంటే డాల్బీ ఆడియో అయితే వస్తుంటుంది మనకు అక్కడి నుంచి. అండ్ అలాగే HEAC ఆడియో లెవెల్ కూడా టోటల్గా మ్యాక్సిమం వరకు అయితే పెట్టేసేయండి. దెన్ బ్యాక్ వచ్చేసిన తర్వాత అడ్వాన్స్డ్ ఆటో వాల్యూమ్ అనేది ఆఫ్ అయితే పెట్టేసుకోండి. అండ్ బ్యాలెన్స్ అనేది లెఫ్ట్ స్పీకర్ అండ్ రైట్ స్పీకర్ సేమ్ సెంటర్లో పెట్టిన తర్వాత టీవీ పొజిషన్ నేను వాల్ మౌంట్కి పెట్టాను కాబట్టి వాల్ మౌంట్ అయితే పెట్టేసేయండి, లేదా టేబుల్ స్టాండ్ ఉంటే టేబుల్ స్టాండ్స్కి అయితే పెట్టేసేయండి. ఇక మీకు రీసెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దెన్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. ఈ ఆడియో అవుట్పుట్లో టీవీ స్పీకర్ అయితే ఉంటుంది. మీరు ఏమైనా సౌండ్ బార్ కానీ కనెక్ట్ చేస్తే ఆడియో సిస్టమ్ అయితే పెట్టండి, లేదు అంటే టీవీ స్పీకర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇక్కడ హోమ్ థియేటర్ కంట్రోల్ అయితే ఉంటుంది. హోమ్ థియేటర్ కంట్రోల్ నా దగ్గర సోనీదే HDA 5000 అయితే ఉంది కదా, అది అయితే ఉంది. ప్రస్తుతానికి దీన్ని ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ సెట్టింగ్ అయితే ఉంటుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే సౌండ్ ఫీల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది సౌండ్ మోడ్ అంటే మన సౌండ్ బార్ కనెక్ట్ చేస్తే అది కూడా హై లెవెల్ సౌండ్ బార్ కనెక్ట్ చేస్తే ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి, లేదా మీకు వేరే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి, మీ యొక్క సౌండ్ బార్ని బట్టి వస్తాయి. ఇక్కడ సౌండ్ ఫీల్ ఆప్టిమైజేషన్ అండ్ నైట్ మోడ్ అయితే ఉంటాయి, నైట్ మోడ్ కానీ వాయిస్ మోడ్ అండ్ సబ్వూఫర్ యొక్క అండ్ రేర్ వాల్యూమ్ అండ్ డ్యూయల్ మోనో అండ్ AV స్ట్రింగ్ అని ఇలా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే టీవీ ఇన్పుట్స్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసరికి HDMI లేదా బ్లూటూత్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
అండ్ అదేవిధంగా స్టాండ్ బై పవర్ ఆఫ్ పవర్ ఆన్ చేసుకోవడానికి మనకి ఇట్లయితే ఇవ్వడం అయితే జరిగింది. దెన్ ఇక్కడ వచ్చేసరికి సౌండ్ మోడ్ సింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఆటో సింక్ అయితే ఇచ్చారు. అండ్ ఈఆర్సీ మోడ్ ఆటోలో ఉంటుంది. అండ్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ అనేది మనకు 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు. డిజిటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి ఆటో అని, ఆటో 2 అని, ఆటో 1 అని, ఆటో 2 అని ఉంటుంది. ఆటో 1 వచ్చేసరికి అవుట్పుట్ కంప్రెస్డ్ ఆడియో వితౌట్ చేంజ్ అయితే వస్తుంది. అండ్ ఆటో 2 పెట్టుకుంటే మల్టిపుల్ ఛానల్స్ అనేవి వస్తాయని అయితే మనకి ఇచ్చారు వితౌట్ చేంజ్ తోటి. సో నేను అందుకనే ఆటో 2 పెట్టుకున్నాను. సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడల్లా నేను ఆటో 2 పెట్టుకుంటాను. అండ్ పీసీఎం అయితే ఓకే నేను పెట్టుకోని అవసరం లేదు, నేను ఎందుకంటే మనకు ఆటో 2 సపోర్ట్ చేస్తుంది కాబట్టి. దెన్ బ్యాక్ అయితే వస్తాను. తర్వాతకి డిజిటల్ ఆడియో అవుట్పుట్ వాల్యూమ్ మొత్తం మ్యాక్సిమం పెట్టేసుకొని డాల్బీ డిజిటల్ ప్లస్ అవుట్పుట్ వచ్చేసరికి డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే పెడతాను. దెన్ వచ్చేసరికి పాస్ త్రూ వచ్చేసరికి ఆటోలో పెట్టేస్తాను అనమాట. సో పాస్ త్రూలో మనకు డిటిఎస్ సిగ్నల్స్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. డాల్బీ అట్మాస్ సిగ్నల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది ఎప్పుడైతే మీరు కంటెంట్ అనేది అది ప్లే చేస్తే. అండ్ దెన్ బ్యాక్ అయితే వస్తున్నాను. ఇది వచ్చేసరికి సౌండ్ బార్కు మాత్రమే గైస్, అది మాత్రం హోమ్ థియేటర్ కంట్రోల్కి మాత్రమే మీరు ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా సౌండ్ సెట్టింగ్ అనేవి చేంజ్ అయితే చేయండి. చేంజ్ చేసిన తర్వాత మీకు ఇంత ముందుకైతే చెప్పాను ఈక్వలైజర్ అని అయితే చెప్పాను కదా, ఆ ఈక్వలైజర్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేంజ్ చేయండి. ఈక్వలైజర్ని చేంజ్ చేయకముందు ఒకసారి సౌండ్ వినండి. అండ్ ఈక్వలైజర్ చేంజ్ చేసిన తర్వాత ఒక సౌండ్ వినండి. మీకే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కలుగుతుంది. ఎందుకంటే సోనీ టీవీలో వచ్చేసరికి సపరేట్ ఫీడర్స్ అయితే ఇచ్చారు. అండ్ కింది బాటమ్ భాగంలో వచ్చేసరికి సపరేట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా చాలా బాగా అయితే వస్తుంది. సరౌండ్స్ వచ్చినట్టు అయితే వస్తుంటుంది అనమాట. 90L అయినా 82L అయినా, ఎందుకంటే మనకు సపరేట్ ఫీడర్స్ అనేది ఇచ్చారు కాబట్టి ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా నేను ఈ సెట్టింగ్ చేయకముందు ఒకసారి సౌండ్ వినిపిస్తాను, వినండి. విన్నారు కదా, ఇదంతా సెట్టింగ్ చేంజ్ చేయకముందు. ఇప్పుడు నేను సెట్టింగ్ చేంజ్ చేసిన తర్వాత సౌండ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. చూశారు కదా, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ 5% 10% ఉంటుంది. మరి మీకు అంత ఎక్స్పీరియన్స్ కలగలేదో నాకు తెలియదు, ఎందుకంటే యూట్యూబ్ అనేది కంపేర్ చేస్తుంది కాబట్టి. నాకైతే అనిపించింది, మీరు కూడా చెక్ చేయండి. అండ్ చెక్ చేసిన తర్వాత మీకు అంత బాగా లేకపోతే మీ యొక్క సెట్టింగ్స్ ఓన్గా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈక్వలైజర్స్ ఏదైతే ఉందో దాన్ని పైకి కిందికి ఒక ఆట ఆడండి. ఆట ఆడేసి మీకు మీరే క్రియేట్ అయితే చేసేసుకోండి. అండ్ అప్పుడు వినండి, మీకు బెస్ట్ అనిపిస్తే ఉంచుకోండి, లేదా ఈక్వలైజర్ని రీసెట్ అయితే చేసేసుకోండి. అండ్ నార్మల్గా వాళ్ళ అకౌస్టిక్ సౌండ్ అయితే కూడా కదా, దాని ద్వారా పెట్టేసుకోండి. సింపుల్ గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఆడియో మీ టీవీ నుంచి అయితే వస్తుంది. సో సోనీ ఆల్ టీవీస్ లో చెక్ చేయండి ప్రతి ఒక్కరు. అండ్ కామెంట్ అయితే చేయకుండా ఉండకండి, ఖచ్చితంగా చేయండి. మరి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా నాకు కూడా తెలియాలి కదా. సో అందుకనే మరి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి భయ్య, అది మస్ట్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతి డీల్స్ అయితే ఉన్నాయి కాబట్టి. అండ్ లేదా లింక్ క్లిక్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడ QR కోడ్ అయితే పెడుతున్నాను, సింపుల్గా స్కాన్ చేసి జాయిన్ అయితే అయిపోండి. మరి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.